హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇలాంటి ఒక న్యూస్ వస్తుందని మొబైల్ యూజర్స్ ఎప్పుడూ ఊహించి ఉండరు. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కంపెనీలకి ఒక కఠినమైన పాలసీలను తీసుకువచ్చింది. ట్రాయ్ పెట్టిన రూల్ ప్రకారం ఇక నుంచి మొబైల్ యూజర్లు చాలా ఖరీదైన మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ చేసుకోనక్కర్లేదు. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీల సిమ్లు కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే కేవలం ₹20 రీఛార్జ్తో మీరు వాడుతున్న సిమ్ని దాదాపు 4 నెలల పాటుగా యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఈ ₹20 తక్కువ రీఛార్జ్ యొక్క లాభాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? చాలా తక్కువ మొబైల్ రీఛార్జ్ అయిన ఈ ₹20 ప్లాన్ రీఛార్జ్తో ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి? ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి ట్రాయ్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కంపెనీలు ఖరీదైన రీఛార్జ్లతో ప్రజల రక్తాన్ని జలగలా పీల్చుకుతింటున్న పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ట్రాయ్ మొబైల్ యూజర్స్కి భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇది వింటే మొబైల్ యూజర్లు ఎగిరి గంతేయడం ఖాయం. ప్రతి నెల కీప్యాడ్ మొబైల్ వాడుతున్నా లేక ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న సిమ్ని యాక్టివ్గా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాల్సిందే. ఆ ఖరీదైన రీఛార్జ్ ప్లాన్తో అన్లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్ కూడా వస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్స్కి నెట్తో ఉపయోగం ఉంటుంది, కానీ కీప్యాడ్ మొబైల్స్ వాడుతున్న వారికి నెట్తో అంతగా ఉపయోగం ఉండదు. కానీ ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం నెట్ అవసరం ఉన్నా లేకున్నా ఖరీదైన రీఛార్జ్ చేయించాల్సిందే. ఈ ఇబ్బందిని గమనించిన ట్రాయ్ బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి గట్టి రూల్ను తీసుకువచ్చింది. ఆ రూల్ ఏంటంటే ఇక నుంచి కేవలం ₹20 రీఛార్జ్తో మీరు మీ సిమ్ని 4 నెలల పాటు యాక్టివ్గా ఉంచుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. తెలుసుకుందాం ఈ కొత్త రూల్ గురించి. ఈ కొత్త రూల్ ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి ఎంతగా ఉపయోగపడుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. సెగ్మెంట్ 1. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతీయ టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి ఒక కొత్త రూల్ని తీసుకువచ్చింది. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వాడుతున్నా లేదా కీప్యాడ్ మొబైల్ ఫోన్ వాడుతున్నా మీరు ఇంటర్నెట్తో అవసరం ఉన్నా లేకున్నా $199, $299, $399 రీఛార్జ్ ప్లాన్స్ తప్పక చేయించాల్సిందే. అంతేగాక ఉదాహరణకు $199 రీఛార్జ్ ప్లాన్ కనుక మీరు ప్రతి నెల రీఛార్జ్ చేయిస్తున్నట్లయితే ప్రస్తుతం ఉన్న ప్లాన్ ప్రకారం ఒక నెల మీరు రీఛార్జ్ చేయనట్లయితే మొదటగా మీకు అవుట్ గోయింగ్ కాల్స్ని సదరు టెలికాం కంపెనీ నిలిపివేస్తుంది. ఆ తర్వాత వరుసగా ఇంకొక నెల పాటుగా కూడా రీఛార్జ్ చేయనట్లయితే ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆగిపోతాయి. ఆ తర్వాత వరుసగా 3 నెలల పాటు రీఛార్జ్ చేయనట్లయితే మనకి కేటాయించిన మొబైల్ నంబర్ని డియాక్టివేట్ చేసి వేరే వాళ్ళకి మన నంబర్ని కేటాయిస్తుంది. ఇలాంటి దాదాగిరిని ప్రస్తుత టెలికాం కంపెనీలైన బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ కంపెనీలు చేస్తున్న పరిస్థితి. ఈ రీఛార్జ్ ప్లాన్తో ఈ బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీల దాదాగిరికి ట్రాయ్కి చెక్ పెట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్తో ఏమి ఉపయోగం, సామాన్య మొబైల్ యూజర్కి ఎటువంటి లాభం ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ₹20 రీఛార్జ్తో మీకు ఇప్పుడు నార్మల్ కాల్స్, ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటుంది. కేవలం ఎమర్జెన్సీ కాల్స్ చేసుకున్న వారికి ఈ ₹20 రీఛార్జ్ అన్నది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఒకప్పుడు మనం కూడా ఇలాగే ₹10, ₹20 రీఛార్జ్తో అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం. మన వద్ద ఆ ₹10 కానీ ₹20 రీఛార్జ్ ప్లాన్ కానీ లేకపోతే మిస్డ్ కాల్ ఇస్తే అటువైపు ఉన్న యూజర్ కాల్ చేసేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి రీఛార్జ్ ప్లాన్స్ అసలే లేవు. ఖచ్చితంగా ₹199తో రీఛార్జ్ ప్లాన్ చేయించుకోవాల్సిందే. ఇప్పుడు ఈ ₹20 ప్లాన్ రాకతో ఎమర్జెన్సీ కాల్స్ మాట్లాడుకునే వారికి, ప్రత్యేకంగా వృద్ధులకు, ఎందుకంటే వారు చాలా తక్కువగా ఫోన్ వాడుతుంటారు. పైగా వారి వద్ద అంత డబ్బులు కూడా ఉండవు. కాబట్టి ఈ ₹20 ప్లాన్ వచ్చిందని తెలిస్తే వారు చాలా బాగా సంతోషపడతారు. అయితే ఇప్పుడు ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్ రాకతో బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలకి రెవెన్యూ పరంగా చాలా లాస్ అని చెప్పవచ్చు. ట్రాయ్ పెట్టిన రూల్ని సదరు టెలికాం కంపెనీలు తప్పక ఫాలో అవ్వాల్సి ఉంటాయి. కాబట్టి త్వరలో ₹20 ప్లాన్ని తీసుకురానున్నాయి. ఈ ₹20 రీఛార్జ్తో ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి మరింత సులభతరం కానున్నాయి. అయితే ట్రాయ్ పెట్టిన రూల్ ప్రకారం ఈ ₹20తో కనీసం 30 రోజుల వ్యాలిడిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా డబుల్ సిమ్లు వాడేవారికి బాగా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం ఉన్న రీఛార్జీల ప్రకారం 2 సిమ్లను యాక్టివ్గా ఉంచాలంటే 2 సిమ్లకు తక్కువలో తక్కువ 199 ప్లస్ 199 రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. రీఛార్జ్ చేయించకపోతే 1 నెల తర్వాత 2 సిమ్ములకి అవుట్ గోయింగ్ కాల్స్ అనేవి నిలిపివేయబడతాయి. అలాగే ఇంకొక నెల తర్వాత ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆగిపోతాయి. అలాగే 90 రోజుల పాటు రీఛార్జ్ చేయించకపోతే మొత్తంగా సిమ్ కార్డులు డీయాక్టివేట్ చేయబడతాయి. అంటే సిమ్ కార్డు ఇక పూర్తిగా పనిచేయదు. కానీ ఇప్పుడు రాబోతున్న ₹20 ప్లాన్తో దాదాపు 4 నెలల పాటు సిమ్ కార్డ్ని యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ₹20తో రీఛార్జ్ చేస్తే మళ్ళీ సిమ్ యాక్టివ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి నెల ₹20 రీఛార్జ్ ప్లాన్ అయితే యాక్టివ్గా ఉంటే చాలు. ఇన్కమింగ్ కాల్స్కి ఎటువంటి డోకా ఉండదు. కొన్ని టెలికాం కంపెనీలు ఈ ₹20తో కొంత టాక్ టైంను కూడా ఇవ్వనున్నాయి. దీంతో ఎమర్జెన్సీ సమయంలో ఈ టాక్ టైం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్తో అసలు సిసలైన ఉపయోగం కీప్యాడ్ మొబైల్స్ వాడుతున్న వారికి కలుగుతుంది. ఎందుకంటే వారికి ఎక్కువగా కాల్స్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నెట్ అవసరం అంతకంటే ఉండదు. కావున ఈ ₹20 ప్లాన్ అంటే చాలా తక్కువ ధరే కదా. ₹20తో సిమ్ యాక్టివ్గా ఉండడమే కాకుండా ఎమర్జెన్సీ సమయంలో మాట్లాడడానికి టాక్ టైం కూడా లభిస్తుంది. ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్ని ట్రాయ్ 2013లోనే తీసుకువచ్చింది. ట్రాయ్ సూచనల్ని టెలికాం కంపెనీలు పూర్తిగా పెడచెవిన పెట్టిన పరిస్థితి. దీంతో ఇప్పుడు ట్రాయ్ సీరియస్ యాక్షన్కి దిగింది. దాదాపు 1 నెల రోజుల తర్వాత బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలు ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్ని తప్పక ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మార్కెట్లో ₹20తో తినడానికి కనీసం ఏం దొరకడం లేని పరిస్థితి. అలాంటి ఈ రోజుల్లో ₹20 రీఛార్జ్ ప్లాన్ అన్నది చాలా మంచి ఉపయోగం అని చెప్పవచ్చు. ముఖ్యంగా పేదవారికి ఈ రీఛార్జ్ ప్లాన్తో డబ్బులు బాగా ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ ₹20తో ఇన్కమింగ్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్లు వస్తున్నాయంటే ఇంతకంటే ఏం కావాలి. ఇప్పుడున్న రీఛార్జ్ ప్లాన్లను తప్పక చేయించాల్సిన పరిస్థితి. చేయించకపోతే కాల్స్ చేయలేం అనే కారణంతో ఎంత ఖరీదైన రీఛార్జ్ అయినా సరే డబ్బులు ఉన్నా లేకున్నా రీఛార్జ్ చేయించడానికైతే అధిక ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అన్నది బాడీలో ఒక పార్ట్గా మారిపోయింది. మొబైల్ లేకుంటే ఏ ఒక్క పని కూడా కానటువంటి పరిస్థితి. అందుకే రీఛార్జ్ ఎంత ఖరీదైనా సరే, ముఖ్యంగా కీప్యాడ్ మొబైల్స్ వాడుతున్న వారికైతే ఇంటర్నెట్ అవసరం అస్సలే ఉండదు. కానీ 2 కలిపే రీఛార్జ్ ప్లాన్ ఉండదు కాబట్టి తప్పక రీఛార్జ్ చేయించుకుంటున్న పరిస్థితి. అయితే ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఫోన్ వాడే వారికైతే కూడా ఈ ₹20 ప్లాన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్ అనేది ప్రస్తుతానికి బాగున్నా సదరు టెలికాం కంపెనీలో ఎలాంటి రూల్స్తో వస్తాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకుండా రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ట్రాయ్ చెప్పినట్టు బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్, వడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలు వినకపోతే ట్రాయ్ సీరియస్గా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మీరు ఈ ₹20 ప్లాన్ గురించి ఏమనుకుంటున్నారు? మీరు ₹20 ప్లాన్తో రీఛార్జ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త సంవత్సరం మొబైల్ యూజర్స్కి గుడ్ న్యూస్ రానే వచ్చింది. జియో, ఎయిర్టెల్, విఐ ఇక వాళ్ళ దుకాణాన్ని మూసుకునే పరిస్థితి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ అయిన స్టార్లింక్ మరియు బిఎస్ఎన్ఎల్ కలిపి దేశంలో ప్రతి మూలన ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని కల్పించబోతున్నాయి. ఈ ప్లాన్ గురించి తెలిసి జియో, ఎయిర్టెల్, విఐకి ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. పార్లమెంట్లో బిఎస్ఎన్ఎల్ గురించి మోడీ ఇచ్చిన స్పీచ్ విన్నాక ఒక్కసారిగా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. బిఎస్ఎన్ఎల్ మరియు ఎలన్ మస్క్ యొక్క కంపెనీ అయిన స్టార్లింక్ కలిసి ఏదైతే ప్లాన్ తయారు చేశారో ఆ ప్లాన్ చూసిన దెబ్బకి జియో, ఎయిర్టెల్, విఐకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్ గురించి మీరేమీ అనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏంటో మాతో కామెంట్ రూపంలో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.